మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గత 4 రోజుల క్రితం ఒక బహిరంగ లేఖను విడుదల చేయడం జరిగింది. ఆ బహిరంగ లేఖలో ఈ 2 నెలల్లోనట చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే, కాకినాడలో తమ వైసీపీ కార్యకర్తలపైన నాయకులపైన అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి, అలాగే పోర్టు కార్మికులు 30,000 మంది కార్మికులు యొక్క పోర్టు దినచర్యల వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి బహిరంగ లేఖని విడుదల చేయడం జరిగింది. అలాగే ప్రశాంతమైన వాతావరణం ఉన్న కాకినాడని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆ లేఖలో చెప్పడం జరిగిందండి. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను. నిజంగా కాకినాడ ఒక పెన్షనర్ ప్యారడైజ్, అలాగే ప్రశాంతమైన వాతావరణం ఉన్న కాకినాడ. అది ఎప్పుడండి? ఒక 5 సంవత్సరాల 2 నెలల ముందు మీరు ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో నెగ్గడం జరిగిందో, అలాగే కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడకి ఎమ్మెల్యే అవడం జరిగిందో, అప్పుడే ఆ ప్రశాంతత, ఆ వాతావరణం అన్నీ కూడా పోయి ఒక గుండాయిజం, ఒక గుండాలకి నిలయం కాకినాడ, ఒక రౌడీలకి నిలయం కాకినాడ, అలాగే ఒక గంజాయి, ఒక డ్రగ్స్కి నిలయం కాకినాడ, అలాగే భూ కబ్జాలకి ఒక నిలయం కాకినాడ, అలాగే అన్ని రకాలుగా ఎన్నైతే అక్రమాలు ఉన్నాయో అన్నిటికీ కాకినాడని ఈ 5 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం మీ ఆధ్వర్యంలో ఈ కాకినాడని చేయడం జరిగింది సార్. అలాగే మరి మీ కాకినాడలో మరి ప్రశాంతతని పోగొట్టుకుని ఈ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈరోజు మీకు చెప్పుతో కొట్టినట్టుగా మీ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి మీకు 11 సీట్లు ఇవ్వడం జరిగింది సార్. అది గమనించుకోవాలి. అలాగే మిమ్మల్ని మరి వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారిని అత్యధిక మెజారిటీతో, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 57,000 మెజారిటీతో మరి ఈరోజు మీరు చేసిన ఈ యొక్క చర్యలకు ఫలితంగా మరి ఈరోజు మరి కొండబాబు గారిని ఇంత మెజారిటీతో నెగ్గించడం జరిగింది. అది కూడా మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మరి ఆ రోజు మీ యొక్క ప్రభుత్వంలో మా యొక్క కార్యకర్తల ఇల్లులను అర్ధరాత్రి 4 గంటలకు వచ్చి ప్రొక్లైన్స్తో కూల్చినప్పుడు కూడా ఏ విధమైన కేసులు మీరు పెట్టలేదు సార్. అలాగే మా యొక్క జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద వందలాది మందిగా వైసీపీ కార్యకర్తలు వచ్చి రాళ్లతో దాడి చేసినప్పుడు కూడా మీ యొక్క ప్రభుత్వంలో ఏ విధమైన కేసులు పెట్టలేదు సార్. దుమ్ములపేట పట్టాలు, వందలాది పట్టాలు మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న హయాంలో ఇవ్వడం జరిగిందండి. ఆ పట్టాలని మీ యొక్క నాయకులు మరి దౌర్జన్యంగా ఖాళీ చేయించి అందులో షాపింగ్ కాంప్లెక్స్లు కడుతుంటే మా నాయకుడు కొండబాబు గారు వచ్చి దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తే ఆ రోజు మీకున్న పోలీసు బలగంతో, మీకున్న రౌడీ బలగంతో ఆ రోజు మా కొండబాబు గారిని, అలాగే మా తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తలందరినీ ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి తిరిగి మా మీద కేసులు పెట్టారు సార్. అలాగే అనేక రకాలైన ఇబ్బందులను మాకు తెలుగుదేశం కార్యకర్తలను అందరినీ కూడా మీరు ఇబ్బంది పెట్టారు. మరి ఈరోజు ఏదో ముసలి కన్నీళ్ళు కారుస్తున్నారు ఏంటండి? ఏదో బహిరంగ లేఖ రాసి ఇది అప్పుడే 2 నెలల్లోనే మీరు అప్పుడే ఇబ్బంది పడిపోతున్నారు సార్. చంద్రశేఖర్ రెడ్డి గారు ఏంటి అంటే అవినీతి సొమ్ము తినడం అలవాటు పడిపోయి, అవినీతి సొమ్ము రాక, బుర్ర పనిచేయక ఏంటి మీరు అప్పుడే బహిరంగ లేఖలు ఇవి రాయడం. మీ యొక్క ప్రభుత్వం నియమించిన సీఏలు ఈ రోజు వరకు మొన్నటి దాకా మీ యొక్క సీఏలు మాత్రమే పనిచేశారు సార్. ఇప్పుడే 2-3 రోజులు అయ్యింది సీఏలు పోలీసులు వ్యవస్థ మారడం. అంటే మీరు చేసిన అవినీతిని మీకు భయపడి మీ మీద కేసులు పెట్టలేదు ఆ రోజు, అంతే తప్ప ఈరోజు మీ వాళ్ళు చేసిన తప్పులని వాళ్ళు ఎత్తి చూపుతున్నారు, దానికి మీకు బాధ వచ్చేస్తుంది, అంతే కదా సార్.